సో వీళ్ళందరూ ఒక రకంగా మాటలతో మారణాయుధాల కింద మిగిలిపోయిన ఒక బ్యాచ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ అది న్యూసెన్స్ వాల్యూ. వీళ్ళని ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, గ్రోయింగ్ ఇయర్స్లో టీన్స్ ఉన్నా ఇలాంటి వాళ్ళ వీడియోస్ చూడకూడదు. పొలిటికల్ వీడియో అని పొరపాటు మీ ఇంట్లో ప్లే చేసి మీ పిల్లలు చూస్తే కనుక వాళ్ళు చెడిపోతారు. ఇది రాసి పెట్టుకోండి, వాళ్ళు పాడైపోతారు. యాజ్ అ పొలిటీషియన్స్ వీళ్ళు సేవ చేయడం పక్కన పెట్టండి, కానీ మన ఇంట్లో కుటుంబ వ్యవస్థలో పిల్లల్ని పాడు చేయడానికి ఇలాంటి వీడియోస్ చూపించాలి. జగన్ అన్న భూ సర్వేలు అన్న బొంద సర్వేలు చేశాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా కాన్స్టిట్యువెన్సీ గన్నవరం. మా గన్నవరంలో భూ సర్వే జరగలేదు. నీకెలా తెలుసు అని అంటే ఆ దిక్కుమాలిన ఆంధ్రప్రదేశ్లో, ఆ రోజు దిక్కుమాలిన ఆంధ్రప్రదేశ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దిక్కుమాలిదని ఎవరు అనుకోరు. మీరు నన్ను తీసుకుని ఈ వర్డ్ కింద ఏమనద్దు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ కంటిన్యూ అయి ఉంటే నాకు ఈ ఆంధ్రప్రదేశ్ వద్దని నేనే వెళ్ళిపోయేదాన్ని. పోతే పోనీ భూములు బొచ్చుడు చూసాను జీవితంలో, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మాకు వద్దు అని చెప్పి సీన్ అందరికి అనిపించింది. ఆంధ్రప్రదేశ్ని చూస్తే ఒక రకంగా డెవలప్ అవుదన్న ఫీలింగ్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో. సో అప్పట్లో ఉన్న దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేస్తా అని చెప్పి డ్రోన్లు కెమెరాలు కొనుక్కుని అని చెప్పి మన ప్రెస్ మీట్లో చెప్పాడు కదా, ఆ డ్రోన్ మా కాన్స్టిట్యున్సీలో ఎగరలా. నాకు భూములు ఉన్నాయి. సో అంత భూములు ఉన్నప్పుడు నాకు సర్వే జరుగుతుంటే ఇంటిమేషన్ రావాలి కదా, నా భూ సర్వే అయిందని చెప్పాలి కదా. ఎందుకంటే పక్క ప్రాంతాల్లో కొంతమంది సర్వే అయిన వాళ్ళు అందరూ గొల్లుమన్నారు. మాకు ఎకరం భూమి ఉందనుకుంటే 12 సెంట్లు చూపిస్తారండి ఈ దిక్కుమాలిన సర్వేలో అని చెప్పి. చాలామంది అయితే పనికి మాలిన వెధవలందరికీ 22A కింద ల్యాండ్స్ ఎక్కువ వచ్చేసినాయి.